ఎస్, డైరెక్టర్ నాయుడు గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా సినిమాని చాలా చాలా ప్రమోషన్ చేశారు. ముందుగా మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఆయన నాకు దేవుడితో సమానం అండి. నేను అంటే కథలు వింటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయనే ఉన్నారండి. ఆయన ఉండి నేనేదో కథ చెప్పాను, చెప్తే ఆ రోజు అది ఆయన బాగుంది నాన్న చేద్దాము, ఒకసారి సాయి గారికి చెప్పు అంటే సాయి సార్కి ఒక 3 days తర్వాత ఎప్పుడో కలిశానండి. ఆ సారే ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏం నాయుడు ఏదో కథ చేసావంట అని అడిగితే చెప్పానండి వాళ్ళకి. సాయి సార్ చెప్పాను, సార్ మీకు నచ్చింది, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇక ఈ ఎంటైర్ జర్నీలో చెప్పుకోవాల్సింది, నాతో పాటు నా తమ్ముడు నాయుడు గారు, అంటే మా ఇద్దరు పరిచయం చెప్పాడు కదండి, ఆల్రెడీ చెప్పాడు 10 years అని. ఆయనకంటే ముందు మా ప్రదీప్ గారండి. సార్ ఒకసారి వెళ్ళండి సార్ మీరు. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ జర్నీలో నాకు ఆయన కోడేటర్ కాదండి, ఆయన కోడేటర్ అనడం కంటే ఆయన వెల్విషరు. నేను ఇప్పుడే గురూజీ అని పిలుస్తుంటాను. ఆయన నాకు ఎంత సాయం చేశారంటే, కొన్నిసార్లు ఏమవుద్దా అనే పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన నాకు, నాయుడు ఈ టెన్షన్ పడకు, ప్రతిదీ అన్నీ బాగా జరుగుతాయి, ఏం కాదు అని ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇది ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నాకు నిజంగానే ఒక గురువులాగే బిహేవ్ చేశారండి ఆయన. ప్రతిరోజు నేను లేని టైంలో కూడా ఆయన సినిమాని మొత్తాన్ని భుజం మీద వేసుకొని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాయుడు గారు, ఈడు నాకు ఎప్పుడు, నేను మామూలుగా రోజు ఎవ్రీడే ప్రతిరోజు ఆఫీస్లో తిడుతుంటానండి, కానీ తిట్టినా కానీ ఏ రోజు కూడా సర్లే మా నాయుడు అని తెలియదు అంటాలే అని సరదాగా తీసుకొని, నా సీరియస్ విషయాన్ని కూడా తను సరే పక్కెళ్ళి అతను ఫీల్ అయ్యాడేమో కానీ నా ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఈ సినిమాకి డైలాగ్ చాలా బాగా రాశాడు. ఇటు నిజంగా అంటే ఈడు ఒక మూవీ చేసాడండి, డైరెక్షను చేసి కూడా వేరే ట్రయల్స్లో ఉన్నాడంటే, ఆ ట్రయల్స్ కూడా తమ్ముడు నా కోసం ఒక 1 year నా కోసం కేటాయించు అని చెప్పి నేనే వాడిని అడిగాను. వాడు ఈ సినిమా చాలా బాగా డైలాగ్స్ రాశాడండి. థ్యాంక్ యూ. సో మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఇప్పుడు. సార్, ఈ సినిమా మీకు నచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం సార్. మీకు నిజంగా నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట అండి. తప్పకుండా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. ఎందుకంటే నన్ను చాలామంది ఒక కథ చెప్పాము అంటే అంత త్వరగా ఎవరో నమ్మరు సార్, కానీ నేను చెప్పిన ఫస్ట్ డేనే మీకు నచ్చింది. కథలో ప్రతి సీను చెప్పిన ప్రతిసారి మీకు నేను డెవలప్ చేసి మీకు చెప్తున్న ప్రతిసారి మీరు బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మీరు చాలా సలహాలు ఇచ్చారు సార్. మీ సలహాలు కూడా పాటించాము. ఈరోజు సినిమా మన అందరి ముందుకు తీసుకొచ్చాము. థ్యాంక్ యూ సార్. ఇక హీరో గురించి ఒక సెర్చ్ వచ్చినప్పుడు, అంటే బేసికల్గా నేను బిగ్ బాస్లో చూసినప్పటి నుంచి అమర్దీప్ గారికి నేను ఒక అభిమాని అండి. సో ఆయనకి కథ చెప్పడం అయితే జరిగిన తర్వాత ఆయన సార్ నేను చేస్తానండి అని ఆయన అయిన తర్వాతే ఈ సినిమాలో చాలా అంటే చాలా కష్టపడ్డాడండి. ఒక ఫైట్ సీన్లో కూడా హ్యాండ్ కొంచెం బ్రేక్ అయిందండి. ఆ టైంలో నేను అన్నానమాట, సార్ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షెడ్యూల్లో చేద్దాం సార్, ఏం కాదంటే, లేదండి వేసుకున్న షెడ్యూల్